హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి టాపిక్ ఏంటంటే లాస్ట్ 3-4 డేస్ నుంచి న్యూస్ పేపర్లో ప్రధానంగా వస్తున్నటువంటి అంశం అనమాట. ఏంది ఇది? ఈ యొక్క సేమ్ సెక్స్ మ్యారేజ్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో మరి ఈ యొక్క సేమ్ సెక్స్ మ్యారేజ్ గురించి ఫర్దర్గా డీటెయిల్స్ డిస్కస్ చేసే కన్నా ముందు ఒకసారి మనకి ఇది సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ మ్యాచ్ అవుతుందో చెక్ చేసుకున్న తర్వాత దెన్ ఈ వీడియోలో మనం ఏ అంశాలు డిస్కస్ చేయబోతున్నామో ఒకసారి మనం చెక్ చేద్దాం స్టూడెంట్స్. ఓకే, సరే. ఇప్పుడు మనకి ఇది ఈ వీడియోలో అంటే ఈ మనం డిస్కస్ చేయబోయేటటువంటి సేమ్ సెక్స్ మ్యారేజ్ అనేది యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలోనైతే కనుక జనరల్ స్టడీస్ పేపర్ 1 సొసైటీ సమాజం, ఇందులో మనకి సేలియన్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, భారత సమాజం యొక్క ముఖ్య లక్షణాలు. ఎందుకంటే ఇప్పుడు ఈ సమాజంలో వస్తున్నటువంటి మార్పే కదా ఇందులో మనం మ్యాప్ చేసుకోవచ్చు. అదే మనకి గ్రూప్ 1 మెయిన్స్లో కూడా మనకి పేపర్ 3 సెక్షన్ 1లో, అలానే ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో మనకి పేపర్ 3లో దీన్ని మనం మ్యాప్ చేసుకోవచ్చు అనమాట. సరే, మరి వీడియోలో మనం డిస్కస్ చేయబోయే కంటెంట్స్ ఏంటి? ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేటటువంటి కంటెంట్స్ ఏంటంటే అసలు ఇది వార్తల్లో ఎందుకు ఉంది, ఓకే చెప్తాను నేను మీకు. దాని తర్వాత సెక్షన్ 377 ఐపీసీ, దీన్ని కోర్టు కొట్టివేయడం జరిగింది, సుప్రీంకోర్టు. ఓకే, ఎందుకు కొట్టివేసింది, దీని యొక్క ప్రస్థానం ఏంది, ఇప్పుడు నేను మీకు చెప్తాను. దాని తర్వాత సేమ్ సెక్స్ మ్యారేజ్ అంటే ఏంది, దాంతోపాటు మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక మ్యారేజ్ ఉంది, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అని చెప్పేసి 1954, అది ఏం చెప్తుంది. దాంతోపాటు సేమ్ సెక్స్ మ్యారేజ్ వీటిని సపోర్ట్ చేసే వాళ్ళ యొక్క వ్యూ ఏంది, అలానే వీటికి అగెనిస్ట్గా ఉన్నటువంటి ఆర్గ్యుమెంట్ ఏంది. దాంతోపాటు సేమ్ సెక్స్ మ్యారేజ్ గురించి ఈ యొక్క సుప్రీంకోర్టు గతంలో ఎలాంటి వ్యూస్ ఇచ్చింది, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం ఈ వీడియోలో. సో మరి ఫస్ట్ యాజ్ యూజువల్గా నేను మీకు ఇందాక చెప్పినట్టు ఫస్ట్ మనకి ఈ యొక్క ఎల్జీబీటీ కమ్యూనిటీస్ అని చెప్పేసి మీరు డిఫరెంట్ టైమ్స్ మీరు వార్తల్లో చూసుంటారు స్టూడెంట్స్. ఎల్జీబీటీ కమ్యూనిటీ అంటే ఏంటో నేను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఈ యొక్క లెస్బియన్ అంటే కనుక ఎవరైతే కనుక వేరే ఉమెన్ పట్ల ఇంట్రెస్ట్ ఉన్నారనుకోండి సెక్షువల్గా, వాళ్ళని మనం లెస్బియన్ అంటారనమాట. ఓకే, సెకండ్ గే అంటే ఒక పర్సన్ మేల్కైనా అట్రాక్ట్ అయి ఉండొచ్చు, లేదా ఫీమేల్కైనా అట్రాక్ట్ అయితే కనుక వాళ్ళ కామన్గా యూజ్ చేసే పదం ఏంటంటే మనం గే అంటాం అనమాట. అంటే సేమ్ జెండర్కి సెక్షువల్ అట్రాక్షన్, దాన్ని మనం గే అంటాం. బైసెక్షువల్ అంటే ఒక వ్యక్తి మేల్కి అట్రాక్ట్ అవ్వడం, ఫీమేల్కి అట్రాక్ట్ అవ్వడం, దాన్ని మనం బైసెక్షువల్ అంటారు. అలానే ట్రాన్స్జెండర్ అంటే కనుక ఈ యొక్క వాళ్ళు మేల్గా పుడతారు, కాకపోతే వాళ్ళు ఫీమేల్తో ఎక్కువ ఐడెంటిఫై చేసుకుంటారు అనమాట. ఫీమేల్తో ఎక్కువగా ఐడెంటిటీ చేసుకుంటారు, వాళ్ళకు ఫీమేల్ లక్షణాలు ఉండడం, హార్మోనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళని మనము ట్రాన్స్జెండర్ అంటారు అనమాట. వీళ్ళకి సెక్షువల్ ప్రిఫరెన్స్ అనేది ఒక స్పెసిఫిక్గా ఉండదు. ఓకే, నెక్స్ట్ దీన్ని మనము క్వీర్ అంటే కనుక వాళ్ళు ఈ యొక్క సెక్షువల్ ఓరియంటేషన్లో వాళ్ళకు క్లారిటీ లేకపోవడం, అంటే వాళ్ళకి ఈ యొక్క మేల్కి అట్రాక్ట్ అవుతున్నారా లేదా ఫీమేల్కి అట్రాక్ట్ అవుతున్నారా అన్నటువంటి క్లారిటీ లేకపోవడం, దీన్ని మనం క్వీర్ అంటారు అనమాట. నెక్స్ట్ ఇంటర్సెక్స్ అంటే ఏ పర్సన్ అయితే కనుక మేల్ సెక్షువల్ ఆర్గాన్స్తోని మరియు ఫీమేల్ సెక్షువల్ ఆర్గాన్స్తోని ఎవరైతే కనుక పుడతారో వాళ్ళని మనం ఇంటర్సెక్స్ అంటాం. నెక్స్ట్ అసెక్షువల్ అంటే ఎవరైతే కనుక సెక్షువల్ అట్రాక్షన్ అంటే మేల్కి ఫీమేల్కి ఎవరికి కూడా సెక్షువల్ అట్రాక్షన్ ఉండదో వాళ్ళని మనం అసెక్షువల్ అంటారు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏదైనా ఒక పర్టికులర్ కాన్సెప్ట్ నేర్చుకునేటప్పుడు ఆ కాన్సెప్ట్లో ఇన్వాల్వ్ అయ్యేటటువంటి టెర్మినాలజీ అనేది చాలా ముఖ్యం. సో ఈ టెర్మినాలజీ మనకి నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు మనం నేర్చుకోబోతుంది ఏంటంటే సెక్షన్ 377 ఐపీసీలో ఉన్నటువంటి సెక్షన్ 377 గురించి మాట్లాడుకుంటాం. అసలు ఐపీసీలోని సెక్షన్ 377 ఏం చెప్తుంది? సేమ్ సెక్స్ లేదా సేమ్ సెక్స్ అనేది క్రైమ్ అని చెప్పేసి ఐపీసీ సెక్షన్ 377 చెప్తుంది. ఈ యొక్క ఐపీసీ సెక్షన్ 377ని బ్రిటిష్ వాళ్ళు 1861లో ఈ యొక్క ఐపీసీ చట్టాన్ని రూపొందించినప్పుడు దీన్ని సెక్షన్ 377 పెట్టడం జరిగింది. దాని తర్వాత వివిధ సందర్భాలలో దీనిపైన కోర్టుకు వెళ్ళడం జరిగింది. 2001లో నాస్ ఫౌండేషన్ అనేటటువంటి ఎన్జిఓ కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఢిల్లీ హైకోర్టు ఏం చేసింది, ఇది కాన్స్టిట్యూషనల్గా రాంగ్ ఉంది అని కొట్టేసింది. బట్ సుప్రీంకోర్టు ఏం చేసింది, సుప్రీంకోర్టు 2012లో లేదు కరెక్టే అని సపోర్ట్ చేసింది. దాని తర్వాత ఈ సెక్షన్ 377 అనేది కరెక్ట్ కాదు, దీన్ని తీసేయాలని చెప్పేసి శశి థరూర్ గారు ఈ యొక్క ప్రైవేట్ మెంబర్ బిల్ కూడా పెట్టడం జరిగింది 2015 బీజేపీ గవర్నమెంట్లో. ఓకే, దాని తర్వాత 2016లో ఈ యొక్క ఎల్జీబీటీస్ ఈ యొక్క సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. 2018లో ఈ యొక్క సెక్షన్ 377 ఏదైతే ఉందో అంటే సేమ్ జెండర్ సెక్స్ ఏదైతే ఉందో అంటే హోమోసెక్స్
అనేదాన్ని డీక్రిమినలైజ్ చేయడం జరిగింది. అంటే అదే క్రైమ్ కాదు అని సుప్రీంకోర్టు చెప్పింది. కాకపోతే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే అదే క్రైమ్ కాదు అని సుప్రీంకోర్టు చెప్పింది, కానీ వాళ్ళకి మ్యారేజ్ చేసుకునేటటువంటి రైట్ అనేది ఫండమెంటల్ రైట్ అని సుప్రీంకోర్టు చెప్పలేదు. అంటే సుప్రీంకోర్టు అనేది వాళ్ళ యొక్క సహజీవనాన్ని గురించి చెప్పింది, కానీ వాళ్ళ యొక్క మ్యారేజ్ గురించి చెప్పలేదన్నమాట. ఇది ఇప్పుడు రీసెంట్గా సుప్రీంకోర్టుకి కొంతమంది పిటిషన్ వేయడం జరిగింది. ఏమనంటే కనుక ఈ యొక్క సేమ్ సెక్స్ మ్యారేజ్ ఏదైతే ఉందో ఈ యొక్క సేమ్ సెక్స్ మ్యారేజ్ని ఒక ఫండమెంటల్ రైట్గా గుర్తించండి. అలానే సేమ్ సెక్స్ మ్యారేజ్కి లీగాలిటీ అంటే దీన్ని చట్టబద్ధం చేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టు వెళ్ళడం జరిగింది ఇద్దరు పిటిషనర్లు. అప్పుడు సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగిందనమాట, దీనిపైన మీ ఒపీనియన్ ఏంది అని చెప్పేసి. ఓకే, సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంది అని చెప్పేసి అడిగినప్పుడు అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఈ యొక్క సేమ్ సెక్స్ మ్యారేజ్ని మేము లీగలైజ్ చేయాలనుకోవట్లేదు, దీనిపైన మేము చట్టం చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే ఇది భారతీయ సమాజంలోని వాల్యూస్కి అగనెస్ట్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. మరి మీ ఒపీనియన్ ఏంది? మీరు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క వ్యూని సపోర్ట్ చేస్తున్నారా, లేదా కేంద్ర ప్రభుత్వ వ్యూ కరెక్ట్ కాదనుకుంటున్నారా? మీ వ్యూ ఏందో చెప్పండి. అంటే సేమ్ సెక్స్ మ్యారేజ్ని యొక్క లీగలైజ్ చేయాలా, దీన్ని స్టాచ్యూటరీ అంటే చట్టబద్ధం చేయాలా లేదా అనేది మీరు ఒకసారి మీ ఒపీనియన్ చెప్పండి స్టూడెంట్స్. సరే, ఈ యొక్క హోమోసెక్షువాలిటీ యొక్క డెఫినేషన్స్ అన్ని నేను మీకు చెప్పడం జరిగింది బిగినింగ్లోనే. దాని తర్వాత సెక్షన్ 377 దీని యొక్క ఎలా జర్నీ స్టార్ట్ అయింది, దాని తర్వాత సుప్రీంకోర్టు ఎలా కొట్టివేసిందో కూడా నేను మీకు చెప్పడం జరిగింది బిగినింగ్లోనే. దాని తర్వాత సేమ్ సెక్స్ మ్యారేజ్ అంటే వెరీ ఈజీ, సేమ్ సెక్స్ అంటే మేల్ ఫీమేల్ ఇలా మ్యారేజ్ చేసుకోవడానికి మనం సేమ్ సెక్స్ మ్యారేజ్ అంటున్నాము. ఈ యొక్క రీసెంట్గా మెక్సికో ఈ యొక్క సేమ్ సెక్స్ మ్యారేజ్ని లీగలైజ్ చేయడం జరిగింది. ఏ కంట్రీ స్టూడెంట్స్? మెక్సికో. మరి ఈ యొక్క సేమ్ సెక్స్ మ్యారేజ్ని చట్టబద్ధం చేయాలి అనేవాళ్ళు ఏ చట్టంలో ఉండాలి అంటున్నారు? ఈ యొక్క స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 ఈ యొక్క ప్రత్యేక వివాహ చట్టం 1954 ప్రకారము మా యొక్క వివాహాన్ని చట్టబద్ధం చేయండి అంటున్నారు. మామూలుగా మనకి ఈ యొక్క స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 దేని గురించి చెప్తుందంటే ఎవరైతే కనుక ఒక పర్టికులర్ మతం ప్రకారం వివాహం చేసుకోవద్దనుకుంటున్నారో, అంటే ఇంటర్ క్యాస్ట్ కానీ లేదా ఇంటర్ రిలీజియన్ కానీ ఇలా అంటే మత సాంప్రదాయాలను ఫాలో అవ్వకుండా పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు ఒక స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం చేసుకోవచ్చు అనమాట. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఎవరైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు అట్లీస్ట్ ఒక 30 days నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ యొక్క మ్యారేజ్కి ముందు. మరి ఇక్కడ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 గురించి మాట్లాడుతున్నాం కదా, మరి రైట్ టు మ్యారేజ్ అనేది ఫండమెంటల్ రైట్ అని సుప్రీంకోర్టు చెప్పింది. ఇది ఏ ఫండమెంటల్ రైట్ పరిధిలోకి వస్తుంది? రైట్ టు మ్యారేజ్ అనేది ఏ ఫండమెంటల్ రైట్ పరిధిలోకి వస్తుంది? ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. ఓకే, అలానే మీకు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అనేది ఈ యొక్క ఏ పర్సన్కైనా వర్తిస్తుంది, ఏ రిలీజన్ ఉన్న వాళ్ళకైనా కూడా వర్తిస్తుంది, ఈవెన్ ఈ యొక్క అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి కూడా వర్తిస్తుంది స్టూడెంట్స్. సో ఇప్పుడు మరి సేమ్ సెక్స్ మ్యారేజ్ని లీగలైజ్ చేయాలి అనే వాళ్ళ యొక్క అభిప్రాయం ఏంటంటే ఈ యొక్క స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అనేది ఉంది కదా, ఇందులో సేమ్ సెక్స్ మ్యారేజ్ని ఇంక్లూడ్ చేయొచ్చు అంటున్నారు. అలానే ఇది ఒక ఫండమెంటల్ రైట్, ఎందుకంటే రైట్ టు మ్యారేజ్ అనేది కూడా ఫండమెంటల్ రైట్స్. దాంతోపాటు రైట్ టు ఈక్వాలిటీ, అందరిలాగానే వీళ్ళకి కూడా రైట్ టు ఈక్వాలిటీ ఉండాలి కదా. దాంతోపాటు భారతదేశం ప్రపంచ దేశాల్లో ఒక లీడర్గా ఉండాలనుకున్నప్పుడు మరి గ్లోబల్ అంటే ప్రపంచ దేశాలలో ఏవైతే అనుసరిస్తున్నారో విధానాలు, ఆ విధానాలు మనం కూడా అనుసరించాలి కదా అని కొంతమంది యొక్క వాదన అన్నమాట. మరి ఆర్గ్యుమెంట్ అగెన్స్ట్ లీగలైజింగ్ ద సేమ్ సెక్స్ మ్యారేజ్, దీన్ని విమర్శిస్తున్న వాళ్ళు, ఇలాంటి సేమ్ సెక్స్ మ్యారేజ్ వద్దు అంటున్న వాళ్ళ యొక్క వాదన ఏంది? ఇది బయాలజికల్ రియాక్షన్, అంటే బయాలజికల్గా జనరల్గా మేల్కి ఫీమేల్కే ఉండాలి కదా, ఇది బయాలజికల్గా విరుద్ధం. దాంతోపాటు కోర్టు జోక్యం చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు మ్యారేజ్ విషయాలలో. దాని తర్వాత ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి కరెక్టే, కాకపోతే ఫండమెంటల్ రైట్స్ అబ్జల్యూట్ కాదు, అంటే అపరిమితం కాదు, ఇవి పరిమితమైనవి, కొన్ని సందర్భాలను అప్లికేబుల్ అవుతాయి. దాంతోపాటు వీటికి అన్నెసరీగా హైప్ ఇస్తున్నారు. దాంతోపాటు మనకి సేమ్ సెక్స్ మ్యారేజ్కి సంబంధించినటువంటి భారతదేశంలో ఎలాంటి చట్టాలు లేవు. దాంతోపాటు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అని అంటున్నాం కదా, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రధానంగా ఒక మేల్ అండ్ ఒక ఫీమేల్కి మ్యారేజ్ జరగాలని చెప్తుంది, అంతే తప్పించి సేమ్ సెక్స్ మ్యారేజ్ని స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కూడా చెప్పట్లేదు. కాబట్టి దీనికి ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ లేదు అని దీన్ని విమర్శిస్తున్న వాళ్ళ యొక్క వాదన అన్నమాట. నెక్స్ట్ ఈ యొక్క సేమ్ సెక్స్ మ్యారేజ్కి సంబంధించింది మన భారతదేశంలో అసలు
మ్యారేజ్ గురించి మన భారతదేశంలో ఈ యొక్క కాన్స్టిట్యూషన్లో ఉందా అంటే కనుక కాన్స్టిట్యూషన్లో లేదు. సుప్రీంకోర్టు ఈ యొక్క ఆర్టికల్ 141 అంటే సుప్రీంకోర్టు ఆర్టికల్ 141 ఎప్పుడు ఉపయోగిస్తుంటుంది? జనరల్గా సుప్రీంకోర్టు ఆర్డర్స్ అనేవి ప్రభుత్వము ఒక చట్టంలాగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆ సందర్భంలో ఈ యొక్క ఆర్టికల్ 141 యూజ్ చేస్తుంటారు. ఈ యొక్క రైట్ టు మ్యారేజ్ అనేది కాన్స్టిట్యూషన్లో చెప్పకపోయినప్పటికీ కూడా ఈ యొక్క సుప్రీంకోర్టు తన యొక్క ఆర్డర్స్లో చెప్పింది ఏమని? రైట్ టు మ్యారేజ్ అనేది ఒక ఫండమెంటల్ రైట్ అని. ఓకే, సో స్పెసిఫిక్గా కాన్స్టిట్యూషన్లో లేకపోయినప్పటికీ మరి సుప్రీంకోర్టు సేమ్ సెక్స్ మ్యారేజ్ గురించి ఏం చెప్పింది? ఈ యొక్క సేమ్ సెక్స్ మ్యారేజ్ గురించి సుప్రీంకోర్టు ఇప్పటివరకు ఒపీనియన్ చెప్పకపోయినా ఈ యొక్క మ్యారేజ్ మాత్రం ఒక వ్యక్తి తనకు నచ్చినటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకున్నటువంటి హక్కు అనేది ఫండమెంటల్ రైట్ అని చెప్పేసి మనకి షఫీన్ జహాన్ వర్సెస్ అశోకన్ కేసులో చెప్పడం జరిగింది. ఓకే, దాంతోపాటు ఈ యొక్క రైట్ టు మ్యారేజ్ అనేది మనకి ఆర్టికల్ 16 యొక్క యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. బాగా గుర్తుపెట్టుకోండి, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 16 కాదు, యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అంటే ఎవరు? యుఎన్ఓ ప్రకటించింది. యుఎన్ఓ మానవ హక్కుల్ని మనకి 10th డిసెంబర్ 1948 రోజు ప్రకటించింది కదా. ఈ యొక్క యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ప్రకారము రైట్ టు మ్యారేజ్ ఒక వ్యక్తికి తనకు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోవడం అనేది ఒక ఫండమెంటల్ రైట్స్. దీన్ని మన భారతదేశ రాజ్యాంగంలో ఆర్టికల్ 21లో భాగంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది స్టూడెంట్స్. ఓకే, ఇది ఒక వ్యక్తి యొక్క లిబర్టీ, స్వేచ్ఛలో ఒక అంతర్భాగము ఒక వ్యక్తి తనకు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోవడం అని చెప్పింది. దాని తర్వాత మనకి నవ్జోత్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఓకే, నవ్జోత్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇందులో వీళ్ళకి ఏం చెప్పారంటే కనుక ఎల్జీబీటీ కమ్యూనిటీకి ఏవైతే కనుక రైట్స్ ఉంటాయో, ఓకే, అంటే నార్మల్ పీపుల్కి ఏవైతే కనుక రైట్స్ ఉంటాయో ఆ రైట్స్ అన్నీ కూడా ఎల్జీబీటీ పీపుల్కి ఉంటాయి రైట్స్. ఓకే, లైక్ సిటిజన్షిప్ కానీ లేదా ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా ఆర్టికల్ 14 కానీ ఇలా అంటే సామాన్యులకు ఎలాంటి చట్టాలు ఉంటాయో ఒక ఎల్జీబీటీ కూడా అలాంటి చట్టాలు ఉంటాయని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది స్టూడెంట్స్. దాని తర్వాత గవర్నమెంట్ వ్యూ ఏం చెప్తుంది? గవర్నమెంట్ ఏమంటుందంటే మ్యారేజ్ అనేది ఓన్లీ ఒక సెక్షువల్ నెసెసిటీ కాదు. మ్యారేజ్ అనేది హిందూ ధర్మం ప్రకారము ఒక వైఫ్, ఒక హస్బెండ్, దాంతోపాటు చిల్డ్రన్ని రేజ్ చేయడం, ఇవన్నీ కూడా మ్యారేజ్ ఉంటుంది. కాబట్టి సుప్రీంకోర్టు సేమ్ సెక్స్ ఈ యొక్క హోమోసెక్స్ని డీక్రిమినలైజ్ చేసింది. అయినప్పటికీ కూడా మేము మ్యారేజ్ని మాత్రము ఈ యొక్క వీళ్ళది మ్యారేజ్ని మాత్రం రికగ్నైజ్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే మా దృష్టిలో మ్యారేజ్ అనేది చాలా పవిత్రమైనది. ఈ యొక్క హోమోసెక్షువల్ మ్యారేజ్ని మేము పరిగణలోకి తీసుకోవాలనుకోవట్లేదు. ఇది సమాజానికి చాలా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇలాంటివి లీగలైజ్ చేయాలంటే కేవలం చట్టం ద్వారానే చేయగలుగుతాం. ఇప్పుడు మేము అలాంటి వాటిపైన చట్టం చేసే ఉద్దేశం లేదు అని కేంద్ర ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్పడం జరిగింది స్టూడెంట్స్. ఓకే, మరి పిటిషనర్ల యొక్క వాదన ఏందో ఆల్రెడీ మీకు చెప్పాను. పిటిషనర్లు ఏమంటున్నారంటే కనుక ఈ యొక్క స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము మాది కన్సిడర్ చేయండి ఈ యొక్క మ్యారేజ్ అని ఈ యొక్క పిటిషనర్స్ అంటున్నారు స్టూడెంట్స్. సరే, దీనికి సంబంధించినటువంటి ఎథికల్ ఆస్పెక్ట్, ఎథికల్గా ఓకే, కొంతమంది సపోర్ట్ చేస్తున్న వాళ్ళ వ్యూ ఏంది, అపోజ్ చేస్తున్న వాళ్ళ వ్యూ ఏందో చూద్దాం. సపోర్ట్ చేస్తున్న వాళ్ళ వ్యూ ఏంటంటే ఈక్వాలిటీ. ఈ యొక్క సేమ్ సెక్స్ కపుల్కి వాళ్ళకు కూడా పెళ్లి చేసుకునేటటువంటి రైట్ ఉండాలి కదా. వాళ్ళకి రైట్ లేకపోవడం అంటే వాళ్ళపైన వివక్ష చూపించినట్టే కదా. ఇది ఎథికల్గా రాంగ్ అంటున్నారు కొంతమంది. అంటే వీళ్ళు ఈ యొక్క సేమ్ సెక్స్ మ్యారేజ్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు. దాంతోపాటు ఈ సేమ్ సెక్స్ మ్యారేజ్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఇంకేమంటున్నారు, ఇక్కడ కన్సెంట్ అనేది ఉంది కదా, అంటే ఇరువురు కలిసి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు కదా, కాబట్టి దీన్ని ఒప్పుకోవచ్చు కదా అని దీని యొక్క సపోర్ట్ చేసే వాళ్ళ వ్యూ. దాని తర్వాత దీన్ని వ్యతిరేకించే వాళ్ళ వ్యూ హామ్ ఏంటంటే ఈ యొక్క సేమ్ సెక్స్ మ్యారేజ్ అనేది ఇది సొసైటీకి హార్మ్ఫుల్. దాంతోపాటు వాళ్ళు ఒకవేళ పిల్లల్ని దత్తత తీసుకుని పెంచినా కూడా ఆ పిల్లలపైన చాలా ఇంపాక్ట్ ఉంటుంది అంటున్నారు. కాకపోతే ఈ యొక్క నార్మల్ కపుల్ ఎలా అయితే రైజ్ చేస్తారో పిల్లల్ని, సేమ్ సెక్స్ మ్యారేజ్ కపుల్ రైజ్ చేసిన పిల్లలు కూడా అలానే ఉంటారు అని చెప్పేసి మనకు డిఫరెంట్ స్టడీస్ చెప్తున్నాయి అన్నమాట. ఇది మనకి దీన్ని నెగిటివ్ అంటే అపోజ్ చేస్తున్న వాళ్ళ యొక్క వ్యూ. అలానే ట్రెడిషన్, కొంతమంది వాదన ఏంటంటే ఈ యొక్క సేమ్ సెక్స్ మ్యారేజ్ అనేది మన ట్రెడిషనల్ వాల్యూకు అగెనిస్ట్ అని చెప్పేసి. కాకపోతే మన ట్రెడిషనల్ వాల్యూస్ అనేవి ఖచ్చితంగా ఎథికల్గా రైట్ అయి ఉండాలని లేదు. కొన్ని సందర్భాలలో ట్రెడిషనల్ వాల్యూస్ కూడా అనెథికల్గా ఉండొచ్చు. ఓకే, సో ఈ యొక్క ట్రెడిషనల్ వాల్యూస్కి ఇది అగెనిస్ట్గా ఉంది అని చెప్పేసి సేమ్ సెక్స్ మ్యారేజ్ని వ్యతిరేకించే వాళ్ళ యొక్క వ్యూ. దాంతోపాటు సేమ్ సెక్స్ మ్యారేజ్ అనేది రిలీజియస్ బిలీఫ్స్ అంటే మతపరమైనటువంటి ఆచారాలకి
విశ్వాసాలకి వ్యతిరేకం అని చెప్పేసి కూడా దీన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా దీన్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు, వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఉన్నారు. మరి ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే కనుక సౌత్ ఆఫ్రికా ఏం చేసిందంటే కనుక 2005లో సౌత్ ఆఫ్రికా కోర్ట్ ఏం చేసిందంటే కనుక ఈ యొక్క నార్మల్గా అందరికీ ఏవైతే హక్కులు ఉంటాయో ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ కూడా అలాంటి హక్కులే ఉంటాయి. కాబట్టి ఈ యొక్క 18 years అబోవ్ ఉన్న వాళ్ళు వాలంటరీగా అంటే కన్సెంట్గా కలిసి ఉన్నట్టయితే కనుక వాళ్ళు మ్యారేజ్ చేసుకునేటటువంటి రైట్ ఉంటుందని చెప్పేసి సౌత్ ఆఫ్రికా చెప్పడం జరిగింది. ఈవెన్ ఆస్ట్రేలియా కూడా ఈ యొక్క గవర్నమెంట్ ఇచ్చేటటువంటి బెనిఫిట్స్ నార్మల్ కపుల్ ఎవరైతే ఏ బెనిఫిట్స్కి అయితే ఎలిజిబుల్ ఉంటారో ఈ యొక్క సేమ్ సెక్స్ మ్యారేజ్ చేసుకున్నటువంటి కపుల్ కూడా ఆ బెనిఫిట్స్కి ఎలిజిబుల్ అని చెప్పేసి ఆస్ట్రేలియా చెప్పడం జరిగింది. ఈవెన్ ద మ్యారేజ్ యాక్ట్ 2013 ఆఫ్ ఇంగ్లాండ్, ఈ యాక్ట్ కూడా సేమ్ సెక్స్ మ్యారేజ్ని లీగలైజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఓబర్గెఫెల్ వర్సెస్ హాడ్జెస్ కేస్ యుఎస్ఏ, ఇందులో కూడా రైట్ టు మ్యారీ అనేది ఫండమెంటల్ రైట్స్, ఇది మనకు సేమ్ సెక్స్ కపుల్ కూడా వర్తిస్తుంది అని చెప్పేసి యుఎస్ఏ కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా డిఫరెంట్ కంట్రీస్లో ఈ యొక్క సేమ్ సెక్స్ మ్యారేజ్ అనేది ఎలా ఇంప్లిమెంటేషన్లో ఉంది అని మనము చూడడం జరిగింది స్టూడెంట్స్. ఓకే, మరి వే ఫార్వర్డ్ ఏంది మనకి ఆల్రెడీ మనకి నవతేజ్ సింగ్ జోహార్ కేసులో కానీ లేదా నల్సా నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇందులో కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే కనుక ఈ యొక్క ఇండివిజువల్స్ అంటే సాధారణ మానవులకు ఎలాంటి రక్షణలు ఉంటాయో ఈ యొక్క ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీకి కూడా అన్ని రక్షణలు ఉంటాయి అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. ఓకే, దాంతోపాటు ఇంక్లూడింగ్ అన్ని రక్షణలు అంటే ఇంక్లూడింగ్ దే హ్యావ్ ద రైట్ టు ప్రైవసీ, అలానే వాళ్ళకి రైట్ టు ఈక్వాలిటీ ఉంటుంది, రైట్ టు డిగ్నిటీ ఉంటుంది, దాంతోపాటు దే హ్యావ్ రైట్ టు చూస్ దేర్ లివింగ్ పార్ట్నర్ అని కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. కాకపోతే దీనిపైన చట్టం చేయాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం అన్నమాట. మరి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది? మేము వీటిని లీగలైజ్ చేయాలనుకోవట్లేదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది స్టూడెంట్స్. ఓకే, సరే, మరి నిన్నటి వీడియోలో మిమ్మల్ని అడిగినటువంటి క్వశ్చన్ ఏంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్? గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో మెంబర్ కాని వాళ్ళు ఎవరు? మెంబర్ కాని ఎవరు? ఇరాన్కి గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో మెంబర్షిప్ లేదు స్టూడెంట్స్. ఓకే, లాస్ట్ వీడియోలో అడిగినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ మరి ఈరోజు క్వశ్చన్ ఏంటో చూద్దాం మీకు ఒకసారి. ఈరోజు క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సేఫ్ గార్డ్స్ వన్స్ రైట్ టు మ్యారీ ద పర్సన్స్ ఆఫ్ వన్ చాయిస్? అంటే నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోవడం అనేది ఏ ఫండమెంటల్ రైట్స్ పరిధిలోకి వస్తుంది అని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ నేను వీడియో మధ్యలో కూడా మిమ్మల్ని అడిగాను స్టూడెంట్స్. నెక్స్ట్ మెయిన్స్ క్వశ్చన్. ఈవెన్ ఆఫ్టర్ ద డిసిషన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ద ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ ఈజ్ ఏ విక్టిమ్ ఆఫ్ నెగ్లెక్ట్ ఇన్ సొసైటీ. సుప్రీంకోర్టు వీళ్ళకి అన్ని హక్కులు ఉంటాయని చెప్పినప్పటికీ కూడా వీళ్ళు ఇప్పటికీ కూడా సొసైటీలో నెగ్లిజెన్స్ని ఫేస్ చేస్తున్నారు. డూ యూ అగ్రీ దట్ రికగ్నైజేషన్ ఆఫ్ సేమ్ సెక్స్ మ్యారేజ్ విల్ ఇంప్రూవ్ ది సిట్యుయేషన్? అంటే ఈ యొక్క సేమ్ సెక్స్ మ్యారేజ్ని రికగ్నైజ్ చేయడం ద్వారా వీళ్ళ యొక్క సిట్యుయేషన్ ఇంప్రూవ్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? ఓకే, నెక్స్ట్ గివ్ ఎన్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ యువర్ ఆన్సర్. ఒకవేళ వీళ్ళ యొక్క మ్యారేజ్ని లీగలైజ్ చేయడం ద్వారా వీళ్ళ యొక్క సిట్యుయేషన్ ఇంప్రూవ్ అవుతుంది అనుకుంటే కనుక దాని సపోర్టుగా మీ ఆర్గ్యుమెంట్ చెప్పండి అని చెప్పేసి మెయిన్స్ క్వశ్చన్ స్టూడెంట్స్. మరి ఈ యొక్క వీడియో ఎండ్ చేసే కన్నా ముందు ఈ వీడియోలో మనం ఏమేమి డిస్కస్ చేసాం, ఈ వీడియోలో అసలు ఈ టాపిక్ ఎందుకు వచ్చింది, అలానే సెక్షన్ 377 ఏం చెప్తున్నారు ఐపీసీలో, దాని తర్వాత సేమ్ సెక్స్ మ్యారేజ్ అంటే ఏంది, ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ గురించి, అలానే సేమ్ సెక్స్ మ్యారేజ్ గురించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒపీనియన్ ఏంది, అలానే సుప్రీంకోర్టు వీళ్ళ యొక్క రైట్స్ గురించి ఏం చెప్పింది, అలానే సేమ్ సెక్స్ మ్యారేజ్ గురించి డిఫరెంట్ కంట్రీస్లో ఎలాంటి రూల్స్ కానీ లెజిస్లేషన్స్ కానీ ఉన్నాయి అని మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి ఈ యొక్క సేమ్ సెక్స్ మ్యారేజ్ అన్న టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ.